భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సెయింట్ ఆండ్రూస్ దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రార్థనలో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు పుట్టినరోజు ఎంతో పవిత్రమైందని, ఈ రోజుని క్రైస్తవులు పవిత్ర దినంగా భావిస్తారని, యేసు నడిచిన మార్గం, అవలంబించిన జీవన విధానం, ప్రజల పట్ల చూపిన కరుణ ఆయన లోక ఆరాధకుడిగా కావడానికి కారణమయ్యాడని వివరించారు. ప్రపంచంలో క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. ఆ స్థితిలోనే దేవునితో సహవాసము, ఏ స్థితిలో పిలవబడ్డాడు, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దేవుని ఆత్మీయత కాదు. అన్యోన్యత అంటే మనం కొన్నిసార్లు వింటాం అన్యోన్య దంపతులు అండి అంటాం. అన్యోన్య దంపతులు అంటే ఏంటో తెలుసా? ఒకరిని విడిచి ఒకరు ఉండలేని దాంపత్య జీవితాన్ని అన్యోన్య దంపతులు. మరి ప్రథమంగా ఈ దినాన మన మధ్యకు వచ్చిన సందర్భాన్ని బట్టి సంఘపక్షంగా వారిని మనము అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని సన్మానించాలని తలచాము. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు, జీసస్ పుట్టిన రోజు. జీసస్ పుట్టి 2023 సంవత్సరాలు దాటిపోయి 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. జీసస్లో ఉన్న గొప్పతనం, ఆయన చూపిన మార్గం, ఆయన నడిచిన మార్గం, ఆయన అవలంబించిన జీవన విధానం, ఆయన ప్రజల పట్ల చూపిన కరుణ, కనికరం ఆయన్ని గొప్పగా ప్రపంచంలో ఆరాధకుడు. అందుకే ఆయన లోకారాధకుడు అంటారు, అలాగే లోక రక్షకుడు అంటారు. ఆయనలో ఉన్నటువంటి ఆ త్యాగ గుణమే ప్రపంచంలో ఎన్ని మతాలున్నా, ఎన్ని ఖండాలున్నా, ఎన్ని భాషలున్నా అందరూ కూడా కలిపి చేసుకునేటువంటి కాలాన్ని విభజన చేసుకునే పద్ధతి ఏంటంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఏ దేశంలో అయినా క్రీస్తు పేరుతోనే, అది ఇంగ్లాండ్ తీసుకోండి, లేదా ఫ్రాన్స్ తీసుకోండి, మన భారతదేశం తీసుకోండి, ఏషియన్ ఖండం తీసుకోండి, చైనా తీసుకోండి, కాలాన్ని లెక్కగట్టే పద్ధతి ఏంటంటే క్రీస్తు శకం 2024 క్రీస్తు పూర్వం అలా లెక్కేస్తున్నారంటే జీసస్ యొక్క గొప్పతనం అది మనకు ప్రత్యక్షంగా తెలియనటువంటి దైవాలు, విశ్వాసాలు చాలా ఉంటాయి. తెలిసినటువంటి చరిత్రలో తెలిసి ప్రజల కోసం తన శ్వాసను, తన శరీరాన్ని, తన రక్తాన్ని ధారపోసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన పేరుతో ఇవాళ కాలాన్ని మనం లెక్కించుకుంటున్నాం. ఆయన పేరుతో కాలాన్ని విభజించుకుంటున్నాం, గణించుకుంటున్నాం. జీసస్ పేదవాళ్ళ కోసం గుడిసెలో పుట్టాడు. పేదవాళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. పేదవాళ్ళ కోసమే తన శరీరాన్ని, తన రక్తాన్ని ధారపోశాడు. ఆయన బంధించి మేకులతో కొడుతూ రక్తం స్రవిస్తున్నా సరే, దేవా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించండి అని కోరినటువంటి గొప్ప క్షమాగుణం కలిగినటువంటి గొప్ప వ్యక్తి. తప్పు ఎవరైనా చేస్తే వాళ్ళపై దండిస్తుంటే మీలో ఏ పాపం చేయని వారు ఎవరో మీరు చెప్పండి అన్నటువంటి అడిగినటువంటి గొప్ప విజ్ఞానవేత్త జీసస్.